తిరుపతి దేవస్థానం పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణం చెందారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 5 లక్షల వంతున పరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల కోసం వచ్చి తిరుపతి నగర బైరాగి పట్టణంలో పద్మావతి పార్క్ వద్ద భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి భౌతిక కాయాలను రుయా ఆసుపత్రి శవాగారంలో పరామర్శించి నివాళులర్పించారు. ఇవాళ ఎంతో పవిత్రమైన హృదయంతో దేవుని దర్శించుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ కూడా ఎదురు చూసిన భక్తులు ఒక రకంగా చెప్పాలంటే 2 రోజులు ముందుగానే ఇక్కడికి రావడం, వారందరూ కూడా ఎక్కడికక్కడ వారి కూపన్స్ ఇస్తారనే పేరుతో వారు ఎదురు చూడడం, ఆ తర్వాత అక్కడ ముఖ్యంగా బైరాగి పట్టణ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం. ఇప్పటి వరకు 6 మంది మరణించారు. ఇప్పుడే మేము మార్చురీకి వెళ్ళి అక్కడ రూయా హాస్పిటల్లో వాళ్ళ శవాలు కూడా చూసి రావడం జరిగింది. ఆ మృతదేహాలు సందర్శించిన తర్వాత అక్కడే ఎవరైతే వారి విక్టిమ్స్ వారి బంధువులు ఉన్నారో వారిని కూడా కలిసి వారి వివరాలు తెలుసుకొని వారిని ఓదార్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా స్విమ్స్ హాస్పిటల్లో ఎవరైతే ఇక్కడ వారు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఇక్కడ వైద్యులు అందరూ కూడా మంచిగానే వారికి ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఏదేమైనా సరే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్న సంఘటన. ఈ దురదృష్టకరమైన సంఘటన జరగకుండా చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి టీటీడీకి సమన్వయం లేనందువల్ల, సకాలంలో సరైన చర్యలు వాళ్ళు చేపట్టనందువల్లనే ఇది జరిగిందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. నేను పొద్దున్నే పేపర్లో చూసా, టీటీడీ చైర్మన్ గారు సాధారణ భక్తుల కోసమే మేమున్నాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పాడు. కానీ సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత లేదని చెప్పి ఇవాళ భక్తులందరూ కూడా చెప్పుకునే ఒక పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే వేరే రకంగా వాళ్ళకి నిజంగా ఏదైతే కూపన్స్ అందజేయాలో వాటిని అందజేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగిండేది కానే కాదు. కాబట్టి అంటే పోలీసులకు టీటీడీకి సరైన సమన్వయం లేనందువల్ల, సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత ఇవ్వనందువల్ల మాత్రమే ఈ ఘటన జరిగిందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ ఇలాగూ 12 గంటలకు ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ఘటన పైన సమగ్రమైన విచారణ చేయించాలి. ల్యాప్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, తిరుపతి అనేది ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం కాబట్టి వేలాది మంది భక్తులు ప్రతిసారి వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ల్యాప్స్ జరిగింది, దానికి ఎవరు బాధ్యులు గుర్తించాలి, కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎవరైతే ట్రీట్మెంట్ పొందారో, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. ల్యాబ్స్ మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. అసలు మీ పోలీసులు లేకుండా టీటీడీ వాళ్ళు లేకపోయినా కూడా ఇది జరిగిండేది కాదు. వాళ్ళందరి బంధుల దొడ్లు వేసినట్లు వాళ్ళందరూ వేయడము, గేట్లు వేయడము, గేట్లు ఒకసారి తీయడము, వాళ్ళంతా ఇదంతా జరగకుండా ఉన్నా కూడా ఇంతమంది 6 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. సమగ్రమైన విచారణ జరిపించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం.